టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచూడుని కుమార సంభవ కావ్యం 60వ భాగం 15/1/25 కనుమ పండుగ శుభాకాంక్షలతో స్వాగతం. సంకుల సమరం సాగుతోంది. ఎవరికి? తారకాసురుడికి, కుమారస్వామి సైన్యానికి. ఉరు పాశములు మృదుకర పాశములు కాగా చక్రములు మృదు కటి చక్రములుగా, బాణములు నృత దృష్టి బాణంబులుగా, కార్ముకములు భ్రూ కార్ముకములు కాగా, మండలాగ్రములాస్యమండలముగా, కుంభి కుంభములు గురుకుచ కుంభములుగా, వజ్రములు శితదంత వజ్రములు తత్ప్రఘట్టన పటురతి ఘట్టనముగా, నిక్షతములు బహునకక్షతములుగా, రక్త రసము పడము రాగరసము కాగా, సుభటవరుల కలసి రణాంగన ప్రౌఢి మెరసి చేసే పరవశులుగా. రణాన్ని ఒక స్త్రీగా పోల్చి చెప్తున్నా. పెద్ద పాశ ఆయుధాలు, మృదువులైనటువంటి పాశాకారంగా ఉన్న హస్తాలు కాగా, చక్రాయుధాలు పెద్ద కటిమండలం కాగా, బాణాలు పొగడబడిన దృక్ బాణాలు కాగా, చూపులనే బాణాలు కాగా, విండ్లు బొమ విండ్లు కాగా, కత్తులు ముఖమండపం కాగా, ఏనుగులు కుంభస్థలాలు గురుకుచ కుంభాలు కాగా, ఏనుగుల కుంభస్థలాలు గురుకుచ కుంభాలు కాగా, వజ్రాయుధాలు తెల్లటి వజ్రాల వంటి దంతాలు కాగా, వాటి అధికమైన తొక్కిడి తీవ్రమైన సంభోగం రాపిడి కాగా, గాయాలు పెక్కు గోటి నొక్కులు కాగా, రక్తరసం ప్రేమ రసం కాగా, యుద్ధమనే స్త్రీ సుభట శ్రేష్ఠులను కూడి నేర్పు మెరసి మైమరచిన వాడిలాగా చేసింది. మృతులైన వీరులందరూ అతి వీరులు, వీరికెల్ల నడుగిడ అమరావతి పట్టు లేదు, వరసురసుతులందర దిరిమి పెట్ట జాలరు వరుసన్. ఇంతమంది యుద్ధంలో చచ్చిపోతుంటే స్వర్గంలో ఖాళీ కూడా దొరకట్లేదు. చచ్చిన వీరులంతా గొప్పవాళ్ళు. వీళ్ళందరూ అమరావతిలో అడుగు పెట్టడానికి చోటు చాలదు కనుక దేవతా స్త్రీలు వరుసగా వీళ్ళందరినీ పంచుకోవటానికి రెడీగా ఉన్నారు. పంచుకోలేని స్థితి ఏర్పడి, అది నా వల్లభునుత్తమాంగమిది నా ఆత్మేషు వక్షస్థలం బది నాధు పదద్వయం బది మదీయాధీసు బాహుద్వయంబు, అది నా రేణి కటి ప్రదేశం అని తారంతంత నొక్కొక్కడం కథనగ్రంబున రేచి ఏరి తెచ్చి పొడవులు కావింతు రోలిన్ పతులు సతులు. మళ్ళీ మంచి గొప్ప పద్యం. ఇది నా వల్లభు ఉత్తమాంగం, ఇది నా ఆత్మేషు వక్షస్థలం బది నాధు పదద్వయం బది మదీయాధీసు బాహుద్వయంబు, అది నా రేణి కడి ప్రదేశమని తారంతంత నొక్కొక్కడం కథనాగ్రంబున నేరి తెచ్చి పొడవులు కావింతు రోలిన్ సతు. అక్కడ చనిపోయిన వీరుల భార్యలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ భర్తల యొక్క అవయవాలను వాళ్ళు గుర్తించి ఇలా అంటున్నారు, ఇది నా భర్త శిరస్సు అని ఒక ఆవిడ, ఇది నా ప్రాణేశ్వరుడి వక్షస్థలం అని, ఇది నా భర్త యొక్క పాదాలు, ఇది నా జీవిత భాగేశ్వరుడి బాహుయుగాలు, ఇది నా
ప్రభువు యొక్క కటి ప్రదేశం అని అక్కడక్కడ ఒక్కొక్క చోట యుద్ధ భూమిలో స్త్రీలు ఏరుకొని తెచ్చి వాటికి ఒక రూపాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు డెందంబులన్ అరలేని తీయంబులను ఎక్కువ నిక్కువంబు చేయుతూ, ఇంకా కొంతమంది హృదయంలోని నిష్కపటాలైన అనురాగాన్ని ఆధిక్యాన్ని నిజం చేస్తూ దురమున నిశితాస్త్రహతిన్ పురుషులు హతులైన మదన పుష్పాస్త్రహతిన్ తరుణులు మృతులై తమ తమ పురుషులతో అరిగిరి అమరపురికి అనురక్తిన్. భర్తలు యుద్ధంలో వాడి బాణాల దెబ్బ చేత మరణించగా వాళ్ళ భార్యలు మన్మధుడి పువ్వు తమ్ముల అంటే మన్మథ బాణాలు పుష్ప బాణాల దెబ్బల చేత మరణించి తమ తమ భర్తలతో అనురాగంతో స్వర్గానికి అమరావతికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధంలో చస్తే వీళ్ళు వియోగం అనే మన్మథావస్థకు బలై చచ్చిపోయి వీళ్ళు కూడా స్వర్గానికి. అరగొన కాజి నిల్గి సుభటాలి విమానములెక్కి దేవతానవరపురి కేగుతో నిజ కవంధముల భ్రపదంబు ముట్టి భీకరగతి నాడు లీల తమకంబున కన్గొనుతున్ సురాంగనా స్ఫురదురు నృత్య విభ్రమము చూడరు వీరరస పరమత్తరై. సుభటులు వెనదీయకుండా యుద్ధానికి వచ్చి విమానాలు ఎక్కి అమరావతికి పోయేట తమ ముండాలు ఆకాశాన్ని చేరి భయంకరంగా ఆడే రకంగా ఆసక్తితో చూస్తూ వీరరసం చేత మదించిన వాళ్ళై దేవతా స్త్రీల గొప్ప నృత్య విలాసాలను చూడకుండా ఉన్నారు. అలాంటి సాంప్రదాయ రభసంలో అలాంటి సాంప్రదాయం అంటే యుద్ధ సంరంభం ఆడెడి రూపులను కలయనాడెడి గ్రద్దలు చప్పలించి పోరాడు పిశాచము ఎగసి ఆడెడు నట్టలు వాని చెర్రు ముర్రాడెడు భూత సంకులం అంగద విల్పక చుట్టుముట్టుగా నడెడు జంబుకాలి కలహానని భీకరమయ్య చూడగాన్. ఆడేటువంటి రూపాలు అంతా చెరించే గ్రద్దలు చప్పరించి కలహించే పిశాచాలు ఎగిరిపడే ముండాలు వాటి ఎగిరిపడి ఆడే ముండాలు వాటిని చీల్చే భూత సమూహం ఆకలి నిలవక చుట్టూ ఆడే నక్కల గుంపు యుద్ధ భూమిలో చూడగా చాలా భయంకరంగా ఉంది. కడి తలకారు వ్రేయు గడి కండములై పడి పండ దర్గిన ప్లడి అడగొనియుండే ముత్తినియలై పడ నల్గడలందు కాల గోల్మొడిచిన ఎట్లు ఉండే నడుమ తెగిపోయిన బన్నిదన్ పొగిన్ పొడిచిన ఎట్లయుండే రణభూమి కృతాంతకు బాప సంభువాన్ పాప సంభో అవానా అన్నట్లుగా యుద్ధభూమి యముడి వంట ఇల్లా అన్నట్లుగా దాలు కలవాళ్ళు కొట్టగా ముక్కలు ముక్కలై పడి ఉండటానికి తరిగిన విధంగా అట్టకట్టి ఉన్నాయి. 3 ముక్కలై పడగా 4 వైపులను కాలటాన్ని విజృంభించినట్లే ఉన్నాయి. నడుములు తెగిపోగా పందాలు ఒడ్డినట్లే ఉన్నాయి. దొరమున మెడలొడ తల మొల బరి శరముర కృక్కు ప్రక్క ముడుమరము ప్రక్క పడుమములము కెచ్చర సైర్పడ అతి భీకరమయ్యే జముండు కుడిచి క్రక్కిన భంగి
యుద్ధంలో మెడ, తొడ, తల, మొల, బరి, శిరస్, బరి అంటే కబరి, ఇది శిరస్, అక్కు పక్క ఉడుమలు బడుమలు కలిసిపోయి విభజింపబడక యముడు తిని కక్కిన విధంగా భయంకరంగా ఉంది. గజ్జిల్లితో తెంచు కరి ఘటాభ్రావలి వెలిగడు శతాజి విద్యుతాలి తివిరడు రణతూర్యరవ గజ్జనంబున పైకంబి కురిసెడు బాణవృష్టి నిండి పూరన బారు నెత్తురు చేరుల కరగి పేరి మాంసకద్దమమున వడిదాగు నానాస్త్ర వజ్ర సంఘట్టన వైదూలు కేతన బక సమూహ బలసియాడు ఉరు కబంధ బర్హిణముల ప్రీతి పొలయు భూత చాతకముల ఉలియు జంబు కోత్కరోరు భేకముల కొక్కారు బోలె తనరే పోరు భూమి. గజ్జిల్లి వచ్చే ఏనుగుల గుంపనే మేఘ సమూహాల చేత ధ్వనించే యుద్ధ భేరులని ధ్వని అనే మేఘధ్వనుల చేత పైని వ్యాపించి వర్షించే బాణవర్షం చేత నిండి అధికంగా పారే రక్త ప్రవాహాల చేత కరగి పేరుకొన్న మాంసమనే బురద చేత వడిగా దగులుకొన్నటువంటి అనేక బాణాలనే పిడుగుల రాపిడి చేత పైన జ్వలించే ధ్వజాలని కొంగల గుంపుల చేత చుట్టుకొని ఆడి పెద్ద ముండాలతోడి నెవళ్లతో ప్రీతితో సంచరించే భూతాలనేటువంటి వాన కోయిలల చేత అరచే నక్కల గుంపని పెద్ద కప్పలతో యుద్ధభూమి వర్షాకాలాన్ని పోలి ఉందట. గురు తరవాది చక్రముదోత్పద భూరి శిలీముఖౌకు భీకర ఖరదండ రక్త రుచి కంజదళోత్కళ పుండరీక విస్తరిత హరీశ్వర ప్రకర సద్గుణ కేతన భతితో సరోవరముగా పోలి ఒప్పే శిఖివాహం సంగరరంగమున్నతిన్. కుమారస్వామి యుద్ధ భూమి ఉన్నతితో గొప్ప ఖడ్గాలనే భక్తి అధికమైన నీటితో చక్రాయుధాలనే చక్రవాక పక్షులతో శంఖాలనే తెల్ల కలువలతో ఉత్పల శస్త్రాలనే కలువ పూలతో అధికమైన బాణాల సమూహాలని తుంబెద గుంపులతో భయంకర తీక్ష్ణ దండమని పద్మాలతో రక్త కాంతి అనే ఎర్రటి కాంతితో బ్రహ్మ అనే పద్మాలతో సైన్యాల సమూహమని పూల రేకులతో తెల్ల గొడుగని తెల్ల తామరలతో హరిహరులనేటువంటి నాగా భేకరాజులతో అంటే కప్పల రాజులు మంచి అల్లెత్రాటుతోడి విల్లు అని మంచి గుణాలకు ఆకరము యొక్క కాంతితో సరస్సులాగా ఉందట. మహాసరగ్ధర క్షతజాతాపాత తుయోత్కరం కరికుల క్ష్మాధరా కీర్ణ అశ్వోద్గత కల్లోలాకులంబు అస్ఖలిత వరభటగ్రాహ సందోహ అస్థాయత పాఠీనాధి భీమం అరకత్ భీమంబు అరద కమర విషాత్మతేందు అందు యజ్ఞోభీతమై సంగ్రామ రంగోత్పధు జలది దంగోత్సుధరది మహాభీకరం వయ్య చూడన్. మళ్ళా క్షతజాతాపాత
తోయోత్కరముల కరికులక్ష్మాధరాకీర్ణము అశ్వోద్గత కల్లోలాకులంబు అస్ఖలిత వరభట్టాగ్రహ సందోహ మస్ము అస్త్రాయుత పఠేనాతి భీమం బు అరద కమర ఈశాత్మజేందూదయజ్ఞోక్షభిగుబితమై సంగ్రామ రంగోత్పృధు జలధి మహాభీకరం వయ్య చూడన్. రక్తపాతమనే జల సమూహాలు కలది, ఏనుగుల గుంపనే కొండల చేత వ్యాప్తమైంది, గుర్రాలనేటువంటి పైకెగరే తరంగాల చేత కలిగింది, వెనుతిరగని భటశ్రేష్ఠులనే మొసళ్ళ సమూహం కలది, అస్త్రాలు అనే పెద్ద చేపల చేత భయంకరమైంది, రథాలనే తాబేళ్లు కలది, కుమారస్వామి అనే చంద్రుడి ఉదయం చేత కలత పెట్టబడింది అయి యుద్ధరంగమని పెద్ద సముద్రం చూడటానికి భయంకరంగా మండనానీక విగళిత మణిగణముల కలమ సంచన్నంబై నిండి వెలుగుతుండే కలయ జగములు ప్రళయాగ్ని గాలి మండి ఉడిగి అంగార శేషమై ఉన్న భంగి. వీరుల ఆభరణాలు సమూహాల నుండి బారిపడిన మణుల సమూహాల చేత యుద్ధభూమి కప్పబడిందై నిండి లోకాలు అంతటా ప్రళయాగ్ని చేత గాలి మండి ఆరిపోయి బొగ్గులు మిగిలినదైన ఉన్నట్లుగా ఆ ఉన్న రకంగా ఉన్న రీతిగా కను. ఇవి అని అనేక ప్రకారంబుల తగిన వర్ణనలకు నెక్కి స్వరంగమంగు సంగర రంగంబు సత్తించి భూత ప్రేత పిశాచ చాతు దాన దానవ శాకిని ఢాకిని పిశాచ నిశాచ రాజ్యనేక విధాపారగణంబుడు రోదసీ కుహరాంతరాపూరితం బగుచు నానావిధ పిశితాధ్యనేక పుంజంబుడు నిశ్రేషంబుగా భక్షించి విలయార్ణవ పూరితంబునం పోలి దిఖిల జలంబుడు ఏకోదకంబై పర్వు కీలాల జలంబుడు తనియంద్రావి పరమానందమునన్ కార్తికేయున్ కీర్తించుతూ మహోత్సవాహంబునా. అలా అనేక రకాలుగా సముచితమైన వర్ణనలకు తగినట్లుగా ప్రకాశించే యుద్ధ భూమిని ప్రవేశించి భూత ప్రేతాళాలు రాక్షస దానవులు శాకిని ఢాకిని పిశాచులు నిశాచరులు మొదలైన పెక్కు విధాలైన అంతం లేని సమూహాలు భూమి ఆకాశాల మధ్య భాగం లోపల ప్రదేశమంతా నిండి అనేక విధాలైన మాంసాలు మొదలైన అనేక సమూహాలు మింగులు లేకుండా మిగలు లేకుండా తినేసి ప్రళయ సముద్రపు నిండినట్లుగా జనులందరి చేత ఒకే నీరై ప్రవహించే రక్త జలాలు తృప్తి తీరా తాగి పరమానందంతో కుమారస్వామిని ప్రశంసిస్తూ మహోత్సాహంతో సరస కరోటి తాంబర కళసంబుల వారణలు నహస్త భీకర జలయంత్ర పంక్తి మద కస్తురి లోహితం కుమాంబువుల్ పొరి ముంచుకొంచు అలిబోరణ ముర్రటులాడ రాహనాజిరముల భూతకోటి స్వర సింధు తనూజ జయోత్సవంబునన్. యుద్ధ దయ్యాల సమూహాలు గంగాపుత్రుడైన కుమారస్వామి విజయ ఉత్సవంలో యుద్ధ రంగపు ముందు కొత్త పుర్రె అనేటువంటి రాగి పాత్రలతో ఏనుగుల తెగిన తొండాలని భయంకరాలైన చిమ్మెట గొట్టాల పంక్తితో మదజలంతోటి కస్తూరి అని ఎర్రటి కుంకుమ జలాన్ని మాటికి ముంచుకుంటూ ఉత్సాహంతో శీఘ్రంగా
జల క్రీడలు మరియు అరుణ జల పూర్ణ సరోవరంబుల జల క్రీడలు కళేబరగ్రంబుల కృత్రిమాజల క్రీడ ప్రఖండ చండ ధ్వజపదానేకానేక దండంబులన్ వర క్రీడయున్ జరుగుదు అనురాగరసపూరిత హృదయులై మదన రసోద్రేకంబున. అలాగే భూతాలు రక్తమనే జలంతో నిండిన సరస్సులలో జల క్రీడ, ఏనుగుల శవాలపై క్రీడా పర్వత విహార, ముక్కలైన ధ్వజాల పతాకాల దండాలపై వన విహారం చేస్తూ ప్రేమ విరహంతో రసంతో నిండిన హృదయం కలవారై శృంగార రసావేశంతో అరుణ జలంబులాడి త్వరగాజిన వస్త్రములద్ది గట్టి భీకర కరిదాన కద్దమము కస్తురిగాగ నలన్ వీరహుత్పుర ఉత్సరసిరుహంబులోని నవవతంస విభూతిగా దాచి చాలా అచ్చరు పిశాచ కాంతలు పిశాచములను దవిలించి రొప్పురన్. పిశాచాలు రక్తాలనేటువంటి జలాలలో క్రీడలు ఆడుతూ గుర్రపు చర్మాలని వస్త్రాలు కట్టి భయంకరమైన ఏనుగుల మదాలనే బురద కస్తూరిగా పూసి వీరుల హృదయాలని పద్మాలు శిరోలంకారాలుగా ధరించి మగ పిశాచాలకు ఆశ్చర్యం కలిగించారు. తదవసరంబున అఖిల భూతగణ పరివృతయై మహాకాళి పేరోలగంబున. అలాంటి సమయంలో దయ్యాల సమూహాలతో చుట్టబడిన మహాకాళి నిండు సభలో ఉందిట. ఎలా ఉంది? భటవాయి రుండములో వటహములు దిచ్చి రమణ వేతాళ వజ్యములు వెలగ దళిత కపాలములు తాళములుగా జంబు కంబుల సంకీర్ణ రాగములు మల సరసాయి నంబులు పల్లడంబులుగా గట్టి ఎనకుల కంచెలనరబె హాస్య భీభత్స భయానక రసములు ఆయత్తంబుగా ఓలినభియించి సంగరాంగణంబు రంగంబుగా భూతగణము పిచ్చలింపగా పిశాచనత్తకీచయంబు నర్తించే కంకాళి చిత్తమలని అంగ చిత్రమెసగా. నట్టువరాండ్రైన పిశాచ స్త్రీల సమూహం భటుల గుర్రాల కపాలాలు తప్పెటలుగా తీర్చి భేతాళుర వజ్యాలు మ్రోగగా చీల్చబడిన పుర్ర తాళాలుగా నక్కల మిశ్ర రాగాలు ధ్వనింపగా పచ్చి తోళ్ళు సగం తొడ వరకు ఉండే లాగినట్లుగా కట్టి రవికలు అప్పగా ధరించి హాస్యం భీభత్స్ భయానక అనే రసాలను జాగ్రత్తగా అభినయించి యుద్ధరంగం రంగస్థలంగా భూతగణం ఆనందింపగా రాచపులుగుల చిత్తం అలరి శారీరకమైన చిత్తరువు అతిశయింపగా అందరూ నాట్యం చేశారు. సూర్యాస్తమయమైంది. తనరు అరుణాంబుదారల నవనవరతనములొప్పడు అరుణాంగుండై తన మేని కడుగుకొన అన సనుదని జననాథుడు అపర జలధికి జనియన్. మళ్ళీ తనరు వరుణాంబు ధారల అనవరతము దొప్పదోగి అరుణాంగుండై తన మేను కడిగికొన అని చనుగతి కడుగి కొననని చనుగతి జననాథుడు
అపర జలధికి చనియన్. సూర్యుడు రక్తమనే జల ప్రవాహంలో బాగా మునిగిపోయి ఎర్రపడిపోయిన శరీరం కలవాడై తన రూపు తెల్లగా ఉంటాడు ఎక్కడ కనుక సూర్యుడు. అలాంటి వాడు ఎర్రపడిపోతే అయ్యో ఇదేమిట్రా అని ఆ రంగు పోగొట్టుకోవటానికి స్నానం చెయ్యటానికి నేను శరీరం కడుక్కోవటానికి వెళుతున్నాడా అన్నట్లుగా పడమటి సముద్రంలోకి మునిగాడు. కనుక అంటే సూర్యాస్తమయం అయ్యింది. అంత ఉభయ బలంబులన్ కైనీని నిజ శిబిరంబులకన్ అరుగు నవసరంబుల తమ తమ నెమ్మనంబుల భృత్య బంధువర్గంబుల తడవు అతి సంభ్రమమున. అప్పుడు రెండు సైన్యాలు విరమించి యుద్ధాన్ని తమ గుడారాలకు పోయే సమయంలో తమ తమ మనస్సులలో భృత్యులు బంధువులంటే సేవకులు బంధువుల సమూహాలు స్మరించే గొప్ప తొందరపాటుతో ఏం జరిగింది. పొలికల నెల రోసి కొనిపోయేడువారు పోయి పోటులను సలలిడువారు మందులు భృతంబుగా పెట్టెడువారు కొందరికి తలముగా మంత్రతంత్రములడన్ సవరించుతూ ఉండువారునై కలయగ వీరు వారు ఇటగై కొని ఉత్సవ మందుచుండగన్. యుద్ధరంగంలో వెదికి తీసుకొని పోయేవాళ్ళు వాళ్ళ పోయిన గాయాలలో వత్తులు పెట్టి చికిత్స చేసుకునేవారు. మందులు అధికంగా పూసేవాళ్ళు పెట్టేవారు. కొందరు బాగా మంత్రతంత్రాల సమయంలో ఆచరించేవాడు. అయి రెండు వైపులా ఉన్నవాడు బాగుగా తీసుకొని వేట్కగా చెందుతుండగా ఇట్లు ఉభయ బలంబులు అనేకులు అనేక ప్రకారంబుల దివ్యౌషధ ప్రకారంబుల ఆ రాత్రి అవిక్షత వేదనా విముక్తులగుచుండిరంత సమర సన్నాహంబు చేయింపన్ సనుదెంతునట్ కమలవనంబులోన సురామర చిత్త కమల నయన ప్రబోధకుండగుచు ఇనుండు ఉదయ శిఖరారూఢుండగుటన్ కుమారుండు తత్కాలోచిత క్రియా ప్రవర్తకుండగుచు. అలా రెండు సైన్యాలలో అనేక మంది అనేక రీతుల దివ్య ఔషధాలతో ఆ రాత్రి అక్కడే గాయాల వల్ల బాధ తగ్గిన వాళ్ళవుతున్నారు. అప్పుడు యుద్ధ సన్నద్ధులు చేయింపవస్తున్నాడా అన్నట్లుగా పద్మవనంతో పాటే దేవరాక్షసులను పద్మాల కన్నులను మేల్కొలుపుతూ సూర్యుడు పొడుపు కొండ తూర్పు కొండ కొమ్మెక్కినంతనే కుమారస్వామి ఆ సమయంలో తగిన పనులలో ప్రవర్తిస్తూ ఆశ్వాసాంత పద్యాలకు వచ్చాము. సరసిరుహాక్షుమోక్ష మితజల్ అనల్పు వరేణ్యుడు సద్గురు కృతకృత్యు నిత్యుగత కోషు అరోషు అనంతు శాంతు ఆర్వర జలసేవ్యు భవ్యుముని వంజుననింజు వదాంజుమాన్యు శంకర పదశక్తి భక్తియుక్తునవు వికారి నగారి విచార పారగున్ అని తన గురువుణ్ణి టంకణాదిత్యుడైన నన్నెచోళుడు ప్రార్థిస్తున్నాడు. జంగమ మల్లికార్జునుడు పద్మాక్షుడు మోక్షస్వరూపుడు మితభాషి అనల్పుడు వరుణుడు వరేణ్యుడు సద్గురుడు కృతార్థుడు నిత్యుడు దోషరహితుడు రోషరహితుడు అనంతుడు శాంతుడు బ్రాహ్మణ జన సేవ్యుడు భవ్యుడు మునివంజుడు అనింజుడు వదాన్యుడు మాన్యుడు శివభక్తియుక్తుడు అనేటువంటి నిర్వికారుడు అఘనాశకుడు విచార పారంగతుడు
అయిన కృతిభర్త జంగమ మల్లికార్జున దేవుడు పడుతామల సద్గుణ గణమణి భూషణ భూషితాం మారామి తనూద్గత తాపసరహిత హృదయాంగను సజ్జన కల్ప వృక్ష కల్పున్ అనల్పున్ స్తుతింపబడిన నిర్మలమైన సద్గుణాలని రత్నాలంకారాలచే అలంకరింపబడిన శరీరం కలవాడు మన్మధుడి అధిక బాణాల తాపటం లేని హృదయాబ్జం కలవాడు సజ్జనుల కల్పవృక్ష ప్రాయుడు అనల్పుడు అయిన జంగమ మల్లికార్జు కలిమలదూర్ ధీర్ అవికారు ఉదారు సమాహ్యు అసహ్యు సమాహ్యు సహ్యు నిశ్చలవత్ దివ్యు భవ్యు అభిజాతు అజాతు సమూఢు గూఢు నిష్కలు అభిమాని దాని మునిశక్కులు అవక్కులు అభేజ్యు ఆజ్యు నిర్మల సుచరిత్ పాత్రు జితమారు అభీరు సుమేరు పారుని కుటుంబరాజు కూడా చెప్తారు. కుటుంబరాజు కలియుగ పాపాలకు దూరమైన వాడు ధీరుడు నిర్వికారుడు ఉదారుడు నిర్మోహుడు సహ్యుడు నిశ్చల మనస్కుడు దివ్యుడు భవ్యుడు సద్వంశ జాతుడు అభవుడు అమూఢుడు గూఢుడు కలహరహితుడు అభిమానవంతుడు దాత మునీంద్రుడు అవక్రుడు అభేజ్యుడు ఆజ్యుడు నిర్మల సచ్చరిత్రుడు పౌత్రుడు జితమన్మధుడు అభీరుడు మేరు సమాన సాధురుడు సాగరుడు అయినటువంటి జంగమ మల్లికార్జునదేవ్ పరివాద పరాన్ముఖు పరహిత భరత్ పరమముని అపరిమిత విద్యా పరిణత్ పరిజన సజ్జన పరిపాలన పరు విచారపరు పరమ పరున్ అన్య నిందాపరాన్ముఖుడు ఇతరులను ఎవరైనా నిందిస్తే ఒప్పుకోనివాడు పరహితపరుడు ఇతరుల హితాన్ని కోరే పరమ ముని అపరిమిత విద్యా పరిణతుడు పరిజన సజ్జన రక్షణ పరాయణ విచారపరుడు పరాత్పరుడైన శ్రీ జంగమ మల్లికార్జునదేవ్ కవిరాజ విరాజిత మనునిభచారు చరిత్రు పవిత్రు అమానుష పౌరుషవత్ జగజ్జననుత నిర్మల కీర్తి రమా విభుశాశ్వతయోగ పద సిద్ధు సమ్ముని మన జనముఖ్యు శివాగమ వేది అమోఘవచో నిధి ధీనిధి పావనతరమూర్తి సమస్త సద్గు జగద్గురు వంజు అనింజు పదాత్మ సదాత్మ విదున్ మనుని భవాచారు చరిత్రున్ పవిత్ర సమానుష అమానుష పౌరుషభక్తి జగజ్జననుత నిర్మలకి రమా విభు శాశ్వత యోగ పదస్థిరుడు సన్ముని జనముఖ్యు శివాగమ వేది అఘో అమోఘవచోనిధి ధీనిధి పావనతరమూర్తి సమస్త జగద్గురు వంజు అవింజు అనింజు పదాత్మ విదున్ మనువుతో సమానమైన సత్య చరిత్ర కలవ పవిత్ర మానవ అతీత పౌరుషాలతో ప్రవర్తిల్లేవ జగజ్జనాల చేత స్తుతింపబడి నిర్మల కీర్తి మీద కీర్తిలో విష్ణువైనవ శాశ్వత యోగ పదాలలో నిశ్చలు సన్ముని జనులలో ప్రధానుడు శివ ఆగమాలన్నీ ఎరిగినవ అమోఘాలైన వచస్సులకు మాటలకు నిధి అయినవ ధీనిధి అయి పావనతరమూర్తి సమస్త జగద్గురువుల చేత నమస్కరింపబడిన జంగమ మల్లికార్జున. ఇది శ్రీమజ్జంగమ మల్లికార్జున దేవి దివ్య శ్రీపాద పంకజ
భ్రమరాయమాణ కవిరాజశిఖామణి నన్నెచోడదేవ ప్రణీతంబై కుమార సంభవంబను కథయందు ఏకదశాశ్వాసం సమాప్తం. 11వ ఆశ్వాసం అయిపోయి. వ్యాఖ్య జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చేశారు. ఆయన కూడా తన గురించి చెప్పారు. ఇది శ్రీ జొన్నలగడ్డ వంశమణియౌ మృత్యుంజయాఖ్యుండు సమ్మదముప్పార కుమార సంభవం శ్రీ మన్నె చోళాఖ్య విద్వద్గధీ సోక్తం సోక్తం శాబ్దికార్థ వివిధ స్వారస్య తాత్పర్యముల్ చదురొప్పన్ వచించు మంచు వెలసత్ సంజీవని వ్యాఖ్యయ. సంజీవని అనే పేరుతో నేను ఎవరు జొన్నలగడ్డ మృత్యుంజయరావు అనే నేను దీనికి వ్యాఖ్యానం చేశా. ఏకాదశ 11వ ఆశ్వాసాలు సమాప్తమయ్యాయి. రేపు 12వ చివరి ఆశ్వాసం ప్రారంభిస్తున్నాం. స్వస్తి.